కడప జిల్లాలో ఏ ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ కుటుంబమే ప్రారంభించేది అని బుధవారం నందిపల్లి 10 కోట్లతో నిర్మించిన ఆలయాన్ని జగన్ ప్రారంభిస్తారని తెలిపారు సతీష్ రెడ్డి. ఏదో పెద్ద వీళ్ళొక్కరే హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లో లేకుంటే హిందూ ప్రచారం కోసమే వీళ్ళే పుట్టినట్టు మాట్లాడేటువంటి పరిస్థితులు చూస్తుంటే ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి దిగజారుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు గారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా కూడా వివేకం పెరుగుతుంది. ఇంకొంచెం ప్రజలకు మెరుగైనటువంటి సూచనలు ఇవ్వాలా, మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయాలనేది పక్కన పెట్టి చాలా అంటే చాలా నీచ నికృష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే నీచానికి నికృష్టానికి ఏదైనా పదం ఉందంటే చంద్రబాబు నాయుడు ఈరోజు చేసేటువంటి చర్యలే. ఎంత ఘోరంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేదానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన ఇచ్చేదానికి చేతగాని ఈ పనికిరాని దద్దమ్మలందరూ కూర్చొని ఈరోజు మతపరమైనటువంటి విషయాలు ఈరోజు తీసుకొని వచ్చి లేని అపోహలన్నిటి కూడా ప్రజలకు కల్పించేటువంటి దరిద్రానికి పూనుకున్నారు. నేను పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద నేను 5 సార్లు పోటీ చేశాను. రాజశేఖర రెడ్డి గారి మీద 3 సార్లు పోటీ చేశాను తెలుగుదేశం పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 2 సార్లు పోటీ చేశాను. కానీ ఏ ఒక్క మీటింగ్లో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైనా ఆరోపణలు చేయాలంటే పనుల మీద నేను ఆరోపణలు చేసిండొచ్చు, లేకుంటే వాళ్ళ ఫలితం మీద నేను ఆరోపణలు చేసిండొచ్చు, కానీ మతపరమైనటువంటి ఒక విమర్శ చేయాల్సినటువంటి అవసరము ఏ రోజు నాకు రాలే. ఎందుకంటే నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబము వాళ్ళు ఆచరించేది క్రిస్టియానిటీ. అది నువ్వు నేను చెప్పాల్సినటువంటి లేదు, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి పోతారు. వాళ్ళ ఇంట్లో ఏ పెళ్లిళ్ళున్నా ఏ కథ చేసినా కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే వాళ్ళు ఆచరిస్తారు. ఇది సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే మా పులివెందుల ప్రాంతంలో ఏ గ్రామంలో గుడి కట్టినా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంతో ఇంతో చందా వాళ్ళకు పోతుంది. ఆ గుడికి ప్రతిష్ట చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మా ప్రాంతంలో ఆనవాయితీ 25వ తారీఖు కూడా ఒక పెద్ద గుడి, మన నందిపల్లి అనేటువంటి చాలా పెద్ద గుడి, మీరు కూడా చూస్తారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు